శ్రీ గురుభ్యో నమ. జై గురుదేవ. చూడండి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, మాలిన్యాలను తగ్గించుకోవటానికి డైట్ పాటించటం ఎంత అవసరమో శారీరక శ్రమ కూడా అంతే అవసరం అని మనకి ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి మొదటి సూత్రం ఏంటో తెలుసా? సర్వే రోగా మలావశః అని చెప్తూ శరీరంలోని అన్ని రకాల అనారోగ్యాలకు మూల కారణం పేరుకుపోయినటువంటి విజాతీయ పదార్థమే. ఈరోజు మనం అట్లా మీ యొక్క మలబద్ధకాన్ని తొలగించి అద్భుతమైనటువంటి జీర్ణశక్తిని పెంపొందింపచేసేటువంటి అపాన వాయువుని సులువుగా వెలువడేటట్లు చేయగలిగేటువంటి ఒక మంచి ఆసనం గురించి నేర్చుకుందాం. ఇది పవన ముక్తాసన అంటారు. బంగారు తల్లులకు ఈ ఆసనం ఒక వరం. మీ మెన్స్ట్రల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. అట్లాగే గర్భధారణ సామర్థ్యం పెరుగుతుంది. డెలివరీ తర్వాత సాగినటువంటి పొట్ట మళ్ళీ రీసెట్ అవుతుంది. చక్కగా పొట్టలో నాభి చుట్టూ పేరుకుపోయిన కొవ్వు బాగా కరిగి మళ్ళీ స్లిమ్గా తయారవుతారు మీరు. జై గురుదేవ. పవన ముక్తాసన వెన్నెముక సమస్యలు ఉన్నవాళ్ళు వేయకూడదు. అట్లనే గర్భిణీ స్త్రీలు కూడా వేయకూడదు. జై గురుదేవ. గురూజీ వేసి చూపిస్తారు, చూడండి. జై గురుదేవ్. పవన ముక్తాసన సమస్థితిలో కూర్చోండి. 2 పాదాల బొటన వేళ్ళు ఆపోజిట్లో స్ట్రెచ్ చేయండి. మీ వెన్నెముక థైస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. బ్యూటిఫుల్. రిలాక్స్. స్లాంట్ పోస్. 45 డిగ్రీలు భూమి నుంచి మీ యొక్క వెన్నెముక వాలి ఉండాలి. కనుల ఆకాశాన్ని చూడాలి. నెమ్మదిగా ఎడమ ప్రక్కకు వాలి కొద్ది క్షణాలు అట్లా ఉండండి. శివాసన్, ప్రశాంతి ఆసనంలో రిలాక్స్గా పడుకోండి. శరీరం యొక్క వెనుక భాగం అంతా నేలని తాకాలి. 2 పాదాల మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. విశ్రాంతి స్థితిని ఆస్వాదించండి. 2 పాదాలు దగ్గరకు తీసుకుని రండి. ఎడమ మోకాళ్ళు మడత పెట్టండి. 2 చేతులతో బంధనం వేసి నెమ్మదిగా మోకాళ్ళని ఛాతీ దగ్గరకు తీసుకొని రండి. ఇటువైపు నుంచి మీ షోల్డర్ బ్లేడ్స్ చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ మీ చిన్న మోకాళ్ళకి తాకేటట్టుగా చూసుకోండి. అంతే. 2 పాదాలు ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయండి. కుడి కాలు పూర్తిగా నేలపైనే ఉండాలి. రిలాక్స్. విశ్రాంతి స్థితిని ఆస్వాదించండి. అట్లనే కుడి మోకాళ్ళు మడత పెట్టండి. 2 చేతులతో చక్కగా బంధన వేయండి. ఛాతీ దగ్గరకు మోకాలు తీసుకురండి. మీ చిన్న గెడ్డము చుబుకము మోకాళ్ళకి తాకేటట్టుగా కొద్ది క్షణాలు అట్లా ఉండండి. చూడండి, నేలకు తాకిన కాళ్ళు పూర్తిగా నేలపైన ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్. రిలాక్స్. మీ శరీరము ఎంతవరకు సహకరిస్తుందో గమనిస్తూ చేయండి. విశ్రాంతి స్థితిని సంపూర్ణంగా ఆస్వాదించేది. ఇప్పుడు 2 మోకాళ్ళు మడత పెడుతున్నాం. చక్కగా బంధనం వేసుకోండి. 2 మోకాళ్ళు ఛాతీ దగ్గరకు తీసుకురండి. నెమ్మదిగా మీ యొక్క చుబుకము మోకాళ్ళకి టచ్ అయ్యేటట్టుగా ఎంతవరకు శరీరం సహకరిస్తుందో గమనిస్తూ చేయండి. కొద్ది క్షణాలు వెయిట్ చేయండి. అంతే. రిలాక్స్. రిలాక్స్. శివాసన్. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ రండి.
శరీరంలో చక్కగా ప్రాణశక్తి సరఫరా అవుతుంది, గమనించండి. దెన్ రోలింగ్ అప్ అండ్ డౌన్, మీ వీపుకి అద్భుతమైనటువంటి మసాజ్, పిరుదుల దగ్గర నుంచి మెడ ఎముక వరకు చూడండి, చక్కటి రోలింగ్. మీ వీపుకి మీరే అద్భుతంగా మసాజ్ చేసుకోవచ్చు. అట్లా చేయలేని వాళ్ళు ముందు ఇట్లా కూర్చొని ఫోర్స్గా వెనక్కి వెళ్ళండి, అంతే, ముందుకు వస్తారు. ఇట్లాగైనా చేయండి. అట్లా నెమ్మదిగా నెమ్మదిగా అట్లా చేసుకుంటూ ఆపుతారు, అంతే అంతే. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. దెన్ రోలింగ్ సైడ్స్, ప్రక్కటెముకలకి మసాజ్. ఇప్పుడు మీరు కుడివైపు వంగితే ఎడమ కనుబొమ్మ నేలకి తాకాలి, ఎడమవైపు వాలితే కుడి కనుబొమ్మ నేలకి తాకాలి, అంతే. ఎటువైపు నుంచైనా మొదలు పెట్టవచ్చు. చూడండి ప్రక్కటెముకలు ఎంత చక్కగా చక్కటి సుతిమెత్తగా మసాజ్కి గురి అవుతున్నాయో. రిలాక్స్. పూర్తిగా సంపూర్ణంగా విశ్రాంతి స్థితిని ఆస్వాదించాలి మీరు. శివాసన్ ఇట్లా ఉంటుంది. జై గురుదేవ్. పవన ముక్తాసన, విండ్ రిలీవింగ్ పోజ్ అంటారు. ఏ వయస్సు వారైనా పడుకుని వేయగలిగే అత్యంత సులువైన ఆసనం ఇది. జీర్ణ వ్యవస్థ, ప్రేగుల పనితీరు బాగా మెరుగుపడి అపాన వాయువు సునాయాసంగా బయటకు వెలువడుతుంది. చక్కని జీర్ణశక్తి పెరుగుతుంది బంగారు. మలబద్ధకం నివారణ అవుతుంది. గొప్ప విషయం ఏంటంటే పొట్టలో ఉన్నటువంటి, అలాగే సెంట్రల్ ఒబెసిటీ అంటారు, నాభి చుట్టూ ఉన్న కొవ్వు కరిగి చక్కగా చూడముచ్చటగా మీరు ఉంటారు. ఊబకాయం తగ్గుతుంది. చూడండి, వెన్నెముకకి చక్కటి మసాజ్, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ మీరు స్వీకరించగలుగుతారు. అసలు గొప్ప విషయం ఏంటంటే నిద్ర లేస్తూనే మంచం మీద ఉండే ఈ ఆసనాన్ని మీరు వేయవచ్చు. లివర్ అంటే మీ కాలేయం యొక్క ఆరోగ్యము బాగా మెరుగై చాలా టాక్సిన్స్ శరీరం నుంచి ఈజీగా వెలువడతాయి. జై గురుదేవ.